మావోయిస్టు ఉద్యమం క్లైమాక్స్కి చేరింది. 2026 మార్చి 31 ఆపరేషన్ కగార్ రెడ్ కారిడార్కు క్లైమాక్స్ డేట్ ఫిక్స్ చేయడంతో అయితే ఎన్కౌంటర్లు లేదంటే లొంగుబాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చివరగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి టాప్ పొజిషన్ ఈ స్థానంలో ఉన్న దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోవడంతో ఇక రెడ్ కారిడార్ గేమ్ ముగిసిపోయినట్లని అంటున్నారు. మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ తుడుచుకు పెట్టుకుపోయినట్లేనా? దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కోరుట్ల స్వస్థలం. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, టాప్ పొజిషన్. బట్ లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో తప్పలేదు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ. డిసెంబర్ 2025 నుంచి జరుగుతున్న లొంగుబాటు చర్చలు చివరికి కొలిక్కి వచ్చి సరెండర్ అయ్యారు. గత ఏడాది కాలంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వంటి కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. మల్లోజుల, దేవా లాంటి కీలక నేతలు లొంగిపోయారు. సో ఇలా మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఆపరేషన్ కగార్తో గత ఏడాదిలోనే సుమారు 390 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. అబూజుమట్, కర్రెగుట్టలు వంటి పటిష్టమైన మావో స్థావరాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై మావోయిస్టు పార్టీలో తీవ్ర చీలికలొచ్చాయి. మల్లోజుల, వేణుగోపాల్ రావు లాంటి వారు సాయుధ పోరాటం విఫలమైందని అంగీకరిస్తూ 2025 అక్టోబర్లో భారీ ఎత్తున క్యాడర్తో కలిసి లొంగిపోయారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలతో గిరిజన యువతలో మార్పు వచ్చింది. కొత్త రిక్రూట్మెంట్లు ఆగిపోవడం, ఉన్న క్యాడర్ అనారోగ్య సమస్యలతో ఉండడం వల్ల పార్టీ బలహీనపడింది. ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ పెట్టుకుంది. ఆ ప్రకారమే కథ నడిపిస్తోంది. మావోయిస్ట్ ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్ట్ లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. పార్టీ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కీలక నేతలు సరెండర్ అవడంతో అజ్ఞాతంలో ఉన్న వారి సంగతి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న వారిలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సెంట్రల్ కమిటీ మెంబర్ పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్ఛార్జ్ బడే చెక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముప్పిడి సాంభయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ వార్తా శేఖర్ అలియాస్ మంక్తు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడి రత్నబాబు అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకిటి చందర్రావు అలియాస్ ప్రభాకర్, బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోధి వంటి వారి నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో కథ ముగించే పనిలో కేంద్ర హోంశాఖ ఉంది. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిది మావోయిస్ట్ ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర. దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. తిరుపతిది దళిత కుటుంబ నేపథ్యం. కోరుట్ల టౌన్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన తిరుపతి ఇంటర్ వరకు చదివాక 1918లో నాడు ఉద్యమ సంస్థగా ఉన్న పీపుల్స్ వార్ లో చేరారు. అప్పట్లో జగిత్యాల జైత్ర యాత్రతో ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఒక ఉద్యమం ఎగిసిపడింది. ఆ ఉద్యమం చాలా మంది యువతపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ ఎఫెక్ట్ తో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 1983లో డిగ్రీ చదువుతుండగానే మధ్యలోనే వదిలేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు భావజాలానికి ఆకర్షితులయ్యారు. తర్వాత ఉద్యమంలోకి డైరెక్ట్ గా వెళ్లిపోయాడు తిరుపతి. ప్రత్యక్షంగా గానీ, కొరియర్ సిస్టమ్ ద్వారా గానీ మాకైతే ఎటువంటి సంబంధాలు లేవు సార్. కాకపోతే మా ఇంట్లో జరిగినటువంటి మరణాలు గానీ, మా అమ్మ గానీ, మా నాన్న గానీ, మా మేనత్త గానీ చనిపోయినప్పుడు గానీ, మా వివాహాలైనప్పుడు గానీ తెలుస్తుంటదేమో తప్ప గానీ ఇంకా మా నుంచి ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా కలవడం కానీ ఇటువంటి ఏం జరగలేదు. ప్రస్తుతం
గతంలో నేను కళ్ళు మామూలు చేస్తుంటే సార్. కొద్ది రోజులేమో రియల్ ఎస్టేట్ చేసిన, ప్రస్తుతం ఖాళీ ఉంది. చాలా బాగుంటుంది సార్. కాకపోతే మా అన్నని చూస్తే గౌరవం ఒక తండ్రి లాగానే తప్ప గౌరవప్రదమైనటువంటి కలయిక సార్. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి తెలుగు, హిందీ, గోండీ భాషలపై చాలా పట్టు ఉంది. రిక్రూట్మెంట్ల కోసం గిరిజన యువతను ఆకర్షించారు. దేవ్జీకి మావోయిస్టు పార్టీలో సంజీవ్, సుదర్శన్, కుమ్ము దాదా అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. కేంద్ర కమిటీ కార్యదర్శి కంటే ముందు దేవ్జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు ఇన్ఛార్జిగా ఉంటూ సెంట్రల్ రీజనల్ బ్యూరో డైరెక్షన్స్ ఇచ్చే పనులు చూసుకున్నారు. పొలిట్ బ్యూరోలో సభ్యుడిగాను చాలా కాలం పనిచేశారు. 2010లో దంతేవాడలో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి ఘటనలో దేవ్జీ కీ రోల్ పోషించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఎన్ఐఏకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న దేవ్జీపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు ₹1 కోటి దాకా రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి తర్వాత ఇదే జిల్లాకు చెందిన తిరుపతికి మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత తిరుపతికి అవకాశం దొరికింది. అయితే మావోయిస్ట్ కీలక నేతలంతా లొంగుబాటు దిశగా అడుగులు వేయడం, ఆపరేషన్ కగా డెడ్ లైన్ ముగుస్తుండడం, అడవుల్లో ఉండే పరిస్థితులు లేకపోవడం, వేల సంఖ్యలో సిఆర్పీఎఫ్ బలగాలతో గాలింపులు జరుగుతుండడంతో దేవ్జీ లొంగిపోక తప్పలేదంటున్నారు. అటు లొంగిపోయిన వారిలో మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నారంటున్నారు. ఈయన మారు పేర్లు సాయన్న, మీసాల సత్తన్న, సంగ్రామ్, అలోక్, దేశ్ పాండే. రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని శాస్త్రులపల్లి గ్రామం. 1975లో ఉద్యమంలో చేరారు మల్లా రాజిరెడ్డి. ఈయనకు పలు కీలక హింసాత్మక ఘటనల్లో పాత్ర ఉంది. మాజీ స్పీకర్ శ్రీపాదారావు హత్యలో కీ రోల్ పోషించారంటారు. రాజిరెడ్డిపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కీలకంగా ఉన్నారు. ఈయన వయోభారంతో ప్రస్తుతం యాక్టివ్ గా లేకపోయినా ఇంకా అజ్ఞాతవాసం మాత్రం వీరడం లేదు. చాలా మంది ఇప్పటికే లొంగిపోతున్నా ముందుకు రావడం లేదు. దేవ్జీ లొంగుబాటు నేపథ్యంలో గణపతి దారిటు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. భారతదేశ విప్లవ ఉద్యమ చరిత్రలో గణపతి చాలా కీలకంగా వ్యవహరించారు. ఈయన స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన గణపతి అప్పట్లో కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్ వార్ లో చేరారు. 2004లో పీపుల్స్ వార్ ఎంసీసీఐ విలీనంతో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. దానికి గణపతి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్ట్ పార్టీకి 14 ఏళ్ల పాటు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గణపతిపై ₹2.5 కోట్ల భారీ రివార్డు ఉంది. 2018లో జనరల్ సెక్రటరీ బాధ్యతలకు గణపతి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఈయన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దండకారణ్యంలో ఉన్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లారని, చనిపోయారని ఇలా రకరకాల ఊహాగానాలైతే ఈయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్తో గణపతి కూడా లొంగిపోతారా అన్న చర్చ జరుగుతోంది. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో తెలుగు రాష్ట్రాల మావోయిస్టు లీడర్లే కీలకంగా ఉంటూ వచ్చారు. ఉద్యమాన్ని నడిపించింది కూడా చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులే. గతంలో ఛత్తీస్గఢ్ పోలీసులు రిలీజ్ చేసిన లిస్టులో 37 మంది తెలుగువారు కీలకంగా ఉన్నారని ప్రకటించారు. ఇందులో చాలా మంది ఎన్కౌంటర్ అయ్యారు, ఇంకొందరు లొంగిపోయారు. అసలు ఇన్నాళ్లు బలగాలకు, ప్రభుత్వాలకు సవాల్ విసిరిన మావోయిస్టులు ఎందుకు వరుసగా లొంగిపోతున్నారు? ఆపరేషన్ కగార్. ఈ దెబ్బతో రెడ్ కారిడార్ గజగజ వణికిపోతుంది. ఏ అడవిలోనూ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అడవి నలుదిక్కుల నుంచి వేలాది మంది బలగాలతో చుట్టుముట్టి రౌండ్ అప్ చేసి గేమ్ ముగిస్తున్నారు. మావోయిస్టులకు తలదాచుకునే పొజిషన్ కూడా కనిపించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ బతుకుపై గ్యారంటీ ఉండడం లేదు. ఉద్యమం కంటిన్యూ చేసే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. సవాళ్లు విసిరేది లేదు. ప్రస్తుతం మావోయిస్ట్ ఉద్యమం అంటే బతుకు పోరాటం మాదిరిగానే అయిపోయింది. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్ అని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. సిఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డిఆర్జీ, పోలీసులు ఇలా
సుమారు 1,00,000 మంది బలగలతో ఆపరేషన్ చేపట్టారు. 4 అంచెల వ్యూహంతో ఆపరేషన్ కగార్ రన్ చేస్తున్నారు. మావోయిల కంచు కోటలైన అబూజ్మడ్, కర్రెగుట్టలు వంటి చోట సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు చేయడంలో ఇందులో కీలక పరిణామం. ఇక్కడ బలగాల క్యాంప్ ఉంటే మావోయిస్టులు ఉండేదెక్కడ? అందుకే అక్కడ తొలి దెబ్బ పడింది. ఇక మావోయిస్టులను గుర్తించేందుకు టెక్నాలజీ పెరిగింది. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఏఐ టెక్నాలజీ వాడడం కూడా బలగాలకు కలిసొచ్చింది. అటు లొంగిపోతే ఇచ్చే ప్యాకేజీ భారీగా పెంచేశారు. ఇది కూడా చాలా మందిని ఆకర్షించింది. 2024లో 290 మంది మావోయిలు హతమవగా 2025లో 317 మంది మావోలు ఎన్కౌంటర్ అయ్యారు. 2014లో 126 జిల్లాలో రెడ్ కారిడార్ వ్యాపించి ఉంటే 2015లో 106 జిల్లాలకు తగ్గించగలిగారు. 2026 నాటికి కేవలం 6 జిల్లాలకు రెడ్ కారిడార్ పరిమితమైంది. 1967 నక్సల్ బరి తిరుగుబాటుతో మొదలైన నక్సల్స్ ఉద్యమం 2000లో తీవ్ర స్థాయికి చేరింది. దేశాన్ని శాసిస్తారన్న పొజిషన్ కు చేరింది. 2009 నవంబర్లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ను నాటి యూపీఏ ప్రభుత్వం ఆరంభించింది. 2017లో ఆపరేషన్ సమాధాన్తో మరింత రౌండప్ చేశారు. చివరగా ఆపరేషన్ కగార్ అమలుతో ఎర్ర సైన్యం ప్యాకప్ చేసే పనిలో పడ్డారు. ఆపరేషన్ కగార్ ఆరంభించిన తొలి 3 నెలల్లోనే 140 మంది మావోయిస్టులను హతమార్చారు. 2025 ఫిబ్రవరి 9న బీజాపూర్లో 31 మంది ఎన్కౌంటర్ అయ్యారు. గత ఏడాది ఏప్రిల్, మే కర్రెగుట్టల ఆపరేషన్ లో 31 మంది హతమయ్యారు. 2025 మే 21న నారాయణపూర్లో నంబాల ఎన్కౌంటర్ జరిగింది. నాడు నంబాల సహా 27 మంది హతమయ్యారు. 2024 నుంచి ఇప్పటిదాకా 532 మంది మావోలు చనిపోయారు. మావోయిస్టు పార్టీలో తెలుగు లీడర్షిప్ చూస్తే మొత్తం 37 మంది లిస్ట్ ను గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా మంది లొంగిపోవడం, ఎన్కౌంటర్ అవ్వడం జరిగిపోయాయి. మరికొందరు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. 2024 మేలో అబూజ్మడ్ లో ఎన్కౌంటర్ జరిగితే అప్పుడు చనిపోయిన వారిలో 3 తెలుగు వారే ఉన్నారు. జోగన్న అలియాస్ చీమల నర్సయ్య, వినయ్ అలియాస్ రవి, వరంగల్కు చెందిన సుష్మిత అలియాస్ చైతే హతమయ్యారు. 2024 ఏప్రిల్లో కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగితే భూపాలపల్లి జిల్లాకు చెందిన శంకర్రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమన మృతి చెందారు. లిస్ట్లో గణేష్, రాజమోహన్ అలియాస్ యాదగిరి, హనుమకొండ, చిన్నన్న అలియాస్ నాగన్న, ఆత్మకూర్ ఏపీ, సుజాత అలియాస్ సుజాతక్క, మధు అలియాస్ కమలాకర్, గోపి అలియాస్ గోపన్న ఏపీ, దినా అలియాస్ నందే, సరిత అలియాస్ అరుణ, నల్గొండ రూపి, అనిత, తక్కలపల్లి వాసుదేవరావు, వరంగల్, విశాఖపట్నానికి చెందిన సత్య గంగాధర్ రావు పేర్లున్నాయి. అటు ప్రమోద్ అలియాస్ పాండు యాప్రాల్ రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. అలాగే కమలేష్ అలియాస్ రామకృష్ణ విజయవాడ, కేశవరావు అలియాస్ గంగన్న శ్రీకాకుళం, గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు కరీంనగర్, మల్లోజుల వేణుగోపాల్ కరీంనగర్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతం లొంగిపోయిన టాప్ లీడర్ ఈయనే. లిస్ట్ లో మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న, ఉదయ్ అలియాస్ గణేష్ నల్గొండ, రామచంద్రారెడ్డి కరీంనగర్, చందు అలియాస్ చందర్ వరంగల్, చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు, విమల్ అలియాస్ వెంకటి ఆదిలాబాద్, గౌతమ్ అలియాస్ గోపన్న కరీంనగర్, పులూరి ప్రసాదరావు పెద్దపల్లి, కంకనాల రాజిరెడ్డి మంతరి, సంజీవ్ అలియాస్ అశోక్ రంగారెడ్డి, రవి అలియాస్ భాస్కర్ నిజామాబాద్, రెడ్డి అలియాస్ శ్యామ్ వరంగల్, కమలేష్ అలియాస్ నాగరాజు విజయవాడ, చందు రఘు అలియాస్ వికాస్ వరంగల్ కు చెందిన వారున్నారు. అలాగే విమల ఆదిలాబాద్, ప్రతాప్ ఏపీ, రంధీర్ వరంగల్ కు చెందిన వారు, నిర్మల అలియాస్ కోడి మంజుల తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి పేర్లను పోలీసులు రిలీజ్ చేశారు. ఇందులో చాలా మంది లొంగిపోయారు, చాలా మంది ఎన్కౌంటర్ అయ్యారు. వేళ్లపై లెక్క పెట్టగలిగేంత మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారంటున్నారు. దేవ్జీ రాజారెడ్డితో పాటు 16 మంది లొంగిపోయారంటున్నారు. వారందరూ తెరపైకి వస్తే ఈ లిస్టు మొత్తం క్లియర్ అయినట్లే. మార్చి 31 మావోయిస్టులకు డెడ్ లైన్ విధించడంతో చాలా మంది మైండ్ సెట్ మారిపోయింది. ఇక అడవుల్లో బతికి బట్ట కట్టలేం అని నిర్ధారణకు రావడంతోనే లొంగుబాటు పర్వం నడుస్తోందంటున్నారు. దేశాన్ని మావోయిస్ట్ రహితంగా చేసే లక్ష్యంతో కేంద్రం పనిచేయడం, భద్రతా బలగాల నిరంతర ఆపరేషన్లు జరగడం, మావోయిస్ట్ లీడర్షిప్ కోల్పోవడం, కొత్తగా రిక్రూట్మెంట్ లేక సమస్యలు రావడం, భావజాల వైఫల్యంతో నష్టాలు, చాలా మంది వృద్ధాప్యంలో ఉండడం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం, పునరావాస ప్యాకేజీలు బాగుండడం, పట్టున్న ప్రాంతాలు బలహీనం
అవడం ఇవన్నీ మావోయిస్టుల లొంగుబాటుకు కీలకంగా మారాయి. అటు అబూజ్మఠ్, కర్రెగుట్టల్లో సిఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు, పార్టీలో చేరేందుకు గిరిజనేతరుల అనాసక్తి చూడడం, గిరిజన యువత కూడా చేరేందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడం, గెరిల్లా జీవితం కూడా సేఫ్టీ లైఫ్ స్టైల్ ను నేటి యువత చూడడం కూడా మావోలకు ఎదురు దెబ్బగా మారింది. ఇప్పటికే లొంగిపోయిన వారు ఆయుధాలు వదిలేయాలని పిలుపునివ్వడంతో చాలా మంది మనసు మార్చుకొని జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.